know these brothers my guys. Know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want one? Why you want act like that? హలో వెల్కమ్ టు మా ఇంటి వ్లాగ్స్ అండ్ చిచ్చర పిడుగులు ఛానల్. హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంటి వ్లాగ్ స్పెషల్ దోసకాయ టమాటా కూర సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మన డైలీ రొటీన్లో మనకి టైం సేవ్ అయిపోవాలి, కూర త్వరగా అయిపోవాలి అనిపిస్తుంది. ఈ చెమటలు ఈ వేడి వల్ల కూడా వంట అనేది మనకి ఎంత త్వరగా కంప్లీట్ అయిపోతే అంత బాగుంది అనిపిస్తుంది. వంట త్వరగా ఫినిష్ అయిపోతే ఎంతో పెద్ద పని అయిపోయినట్టే అనిపిస్తుంది మనకి. ముందుగా అయితే దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా చిన్న చిన్నగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, టమాటా ముక్కలు చూడండి నేను ఎలా కట్ చేశాను. అలా కట్ చేసుకుని ముందుగా పక్కన పెట్టుకోవాలి. కూరగాయ ముక్కలన్నింటినీ కూడా దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనం వంట చేసుకుని గిన్నెను పెట్టుకొని అందులో నూనె, తాలింపులు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి వేసేసుకోవాలి. అవి కూడా దోరగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. అటు ఇటు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి అడుగంటకుండా. ఉల్లిపాయ ముక్కలు చూడండి ఇలా వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. ఎవరైనా ముందుగా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసకాయ ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టానని చెప్పాను కదా, ఆ దోసకాయ ముక్కలు ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు కూడా నూనె మొత్తంలో కలిసేలా కలుపుకోవాలి. ఇలా చూడండి నూనె మొత్తంలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. దోసకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి. దోసకాయ ముక్కలు త్వరగా మగ్గిపోవడానికి ఏంటంటే ముందుగానే 2 స్పూన్స్ సాల్ట్ అండ్ పసుపు వేసుకుంటే దోసకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా అనేది మగ్గిపోతాయి. అందుకే దోసకాయ ముక్కలు వేసుకున్న వెంటనే ఉప్పు, పసుపు వేసుకొని తిప్పుతూ ఉంటే కొంచెం వెయిట్ చేస్తే దోసకాయ ముక్కలు అనేవి కొంచెం త్వరగా మగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ముందుగానే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట. దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని మగ్గిపోయిన దోసకాయ ముక్కల్లో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా కూర అంతా దోసకాయ ముక్కలన్నిటిలో కలిసిపోయేలాగా తిప్పాలి. చూడండి దోసకాయ ముక్కలు కూడా మొత్తం కూర మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలిసేలాగా తిప్పుతూ ఉండాలి. కూర అడుగంటకుండా చూసుకోవాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే చూడండి ఇలా కూర మొత్తంలో కలిసేలాగా టమాటా ముక్కలను కూడా కలుపుకోవాలి. ఇది అనేది చాలా సింపుల్గా మనకు త్వరగా కూర రెడీ అయిపోతుంది ఈ పద్ధతిలో కనుక మనం కూర చేసుకుంటే. చూడండి దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గిపోతున్నాయి. చూడండి ముక్కలు అనేది అడుగంటుకుంటూ చూసుకోవాలి. చూడండి దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కారం వేసుకోవాలి. కారం వేసుకుంటే ముందే కారం అస్సలు వేసుకోకూడదు, ఎందుకంటే కారం వేసుకుంటే టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు మగ్గవన్నమాట. అందుకని ముక్కలు మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కారం వేసుకోవాలి. కారం వేసుకుని అటు ఇటు మొత్తం కారం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ నూనె పైకి తేలేంత వరకు అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే కూర అడుగంటుకున్నా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇప్పుడు అన్నీ సింపుల్గానే చేసేస్తున్నాం అన్నమాట.
సింపుల్గా అన్నీ వేసేసిన తర్వాత కొంచెంసేపు ఇలా మినిట్స్ తర్వాత ఎంతో సింపుల్గా మన దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్